కనుక ఎంత ఒత్తిడిలోనైనప్పటికీ దేహధర్మాలు వహిస్తున్నప్పటికీ ఎలా ఉన్నప్పటికీ నీ స్వరూపాన్ని గుర్తించడానికి ఏ ప్రతిబంధకము లేదు. కన్నుతో కన్నును గుర్తించడానికి వేరొక కన్ను కావాలా? ఇక్కడ కన్ను అంటే ఏమిటి? జ్ఞానం. జ్ఞానంతో జ్ఞానాన్ని గుర్తించి గమనించి తెలుసుకోవడానికి ఉన్న జ్ఞానం చాలు కదా. ఉనికితో ఉనికి అవగాహన కలగడానికి ఉన్న ఉనికి చాలు కదా. చైతన్యంతో చైతన్యాన్ని తెలుసుకోవడానికి ఉన్న చైతన్యం, అది తెలివి కావచ్చు, గమనించే లక్షణం కావచ్చు, భావించే లక్షణం కావచ్చు, శబ్ద లక్షణం కావచ్చు, ఏదైనా కావచ్చు. రెండోది ఉండదుగా, అంతా సాపేక్ష పదాలే కదా. ఈ పదాల అనుబంధాలు పరస్పరం కూడా కలిసి వెలిసి ఉంటాయి. ఎప్పటి నుంచి ఉంటాయని విచారణ అప్రసక్తం. అంటే దేహ మూలాన్ని వెతకటం అంత అప్రసక్తమో, నిద్రాకాల మూలాన్ని కూడా వెతకటం అంతే అప్రసక్తం కదా. సత్యాన్వేషణ చేయడం అంత సహజమో, అసత్య నిరాకరణ కూడా అంతే కదా. అసలు సత్య లక్షణాలు తెలియకుండా, అసత్యాలు తెలియకుండా అసత్యాన్ని ఏ విధంగా నువ్వు లేదు లేదంటావు? సత్య లక్షణాలను ఎలా స్వీకరిస్తావు? అంటే ఆ లక్షణాలు నీకు ఉండే తీరవలను, ఉన్నాయి, సహజంగా స్వతసిద్ధంగానే ఉన్నవి, అనుభవసిద్ధమే. అనుభవసిద్ధం స్వామిక వేద్యం. స్వానుభవంలోనే స్వానుభవంతోనే జ్ఞానంతో జ్ఞానాన్ని గుర్తించినంతనే, గమనించేవాడు గమనించేవాడిని గుర్తించినంతనే తెలుసుకున్నంతనే, భావించేవాడు భావించడాన్ని తెలుసుకున్నంతనే, శబ్దంత ప్రాణంతో ఉన్న తాను శబ్దంతో శబ్దాన్ని గుర్తించి గమనించుతున్నాయి. నీ స్వరూపం సత్యాన్ని పరిపూర్ణమున స్వేచ్ఛతో సహజంగా ఉన్నాను అని అనుకోకుండా తనకు తానే ఉన్నాడు.